నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ. ఎన్నికల బరిలో నిలవనున్న 12 మంది అభ్యర్థులు. వంద శాతం పోలింగ్ లక్ష్యంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తున్న అధికారులు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ప్రతినిధులతో పట్టణంలో అవగాహన ర్యాలీ. ఊరువాడ హోరెత్తుతున్న ప్రచార పర్వం. పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆక్షేపణ. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరి రోజు కావడంతో లోక్సభ బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ రాజు తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మొత్తం 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా 26న స్క్రూటినీ జరిపారు. అధికారుల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. సోమవారం వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా చివరి రోజు స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ రాజు తన విత్డ్రా పత్రాలను ఆర్ఓ కలెక్టర్ రాజర్షి షాకు అందించారు. దీంతో లోక్సభ ఎన్నికల బరిలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 12 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. బరిలో నిలిచే వారి సంఖ్య తేలడంతో అభ్యర్థులు ప్రచారంలో మరింత జోరు పెంచనున్నారు. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజయ్ సూచించారు. సోమవారం నిర్వహించిన స్వీప్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 100% పోలింగ్ లక్ష్యంగా అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఓటు హక్కు ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం స్థానిక డిఆర్డీఏ కార్యాలయంలో అధికారులు మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. డిఆర్డీఏ కార్యాలయం నుండి ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా ర్యాలీ చేపట్టారు. స్వీప్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఏ సాయన్న, అర్బన్ తహసీల్దార్ సంపత్, డీసీపీఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజయ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని అన్నారు. స్వీప్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి వెళ్లి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయమే కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. स्वयं सहायता समूह सेल्फ हेल्प ग्रुप की आप सभी सम्माननीय सदस्य एक अच्छे काम के लिए निकली हैं। हम सब जानते हैं कि पूरे देश के लिए सरकार का चुनाव हो रहा है और ये चुनाव लोकतंत्र में
तभी सफल माना जाता है जब हमारे देश का हर नागरिक इसमें अपनी भागीदारी निभाए, मतदान करे। और इससे अच्छी सौभाग्य की बात कुछ नहीं हो सकती। इतना बड़ा दायित्व का एक छोटा सा हिस्सा आप सबको भी दिया गया और आप सबने इसे हर चीज को स्वीकार किया, मन से स्वीकार किया। मैं बहुत बधाई इस समझौता समूह को देना चाहूंगा। आप सब अध्यक्ष और सेक्रेटरी यहाँ अलग अलग समूह से आई हैं और अपनी अपनी जगह पर जाकर एक बहुत बड़ा राष्ट्रीय कर्तव्य का निर्वहन आप करेंगे। तो मैं उम्मीद करता हूं कि आप 100% मतदान करवाकर देश के लिए और हमारे राष्ट्र के लिए बड़ी सेवा करेंगे। ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఆరోపించారు. పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆయా కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడంలోనే కాంగ్రెస్ నిమగ్నమైందని, అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. పట్టణంలోని తిరుపెల్లి తదితర కాలనీలలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, బాదన్ గంగన్న, యూనుస్ అక్బానీ, పవన్ నాయక్, మిషు, స్వరూపారాణి, కస్తాల ప్రేమల, మమత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని, సంక్షేమ పథకాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేశామని తెలిపారు. ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చి గద్దెకెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమైందని దుయ్యబట్టారు. తనకు ఎంపీగా అవకాశం ఇస్తే కేంద్రం నుండి రావాల్సిన నిధులు తీసుకువచ్చి ఆదిలాబాద్ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు. రాత్రిల కరెంటు ఎన్నోసార్లు పోతున్నది. సో మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి కావచ్చు, ఇవే కాకుండా టౌన్లో ఇంకనూ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే వసతుల గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నాం. ప్రతి ఊర్లో కూడా రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా కళ్యాణ లక్ష్యం సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు. నేను ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు గ్రామాలకు వెళ్ళిపోయి మీరు మరి ఓట్లు అడుగుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇప్పటికి కూడా అంటే టీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కేసీఆర్ను మీరు విమర్శించడం తప్ప ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో మీరు చేసిందేం లేదు. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆదిలాబాద్ టౌన్లో గల్లీలో వాడవాడలో బీఆర్ఎస్ పార్టీని వాళ్ళందరూ కూడా ఓటేద్దామని అనుకుంటారు. కాబట్టి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు మండలాల్లో రాష్ట్ర మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జైనత్, బేలా, తలమడుగు, భీంపూర్ తదితర మండలాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఆయా మండలాల్లో పర్యటించారు. గ్రామాలకు వచ్చిన మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్ షోలు నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ధ్వజమెత్తారు. కులాలు కులగణన చేసి ఏ కులంలో ఎంత జనాభా ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తాం. దానికోసం ఇవాళ రిజర్వేషనే వద్దు, రాజ్యాంగమే వద్దంటాం. బీసీలు ఎంతుంటే ఓబీసీలు ఎంతుంటే వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు, ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకు, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకు, మహిళా కోటా కింద కూడా. కాబట్టి ఈరోజు మీ దాంట్లో ఎన్ని గ్రూపులు ఉన్నా మనందరికీ నాయకుడు రాహుల్ గాంధీ. నేను నచ్చకపోవచ్చు, కొంతమందికి సీనన్ అంటే పడకపోవచ్చు, సుగుణక్ అంటే పడకపోవచ్చు, చివరికి రేవంత్ అన్న మీద కూడా మీకేమన్నా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి చచ్చిపోయి 34 సంవత్సరాలు అవుతుంది. రాజీవ్ గాంధీ విశ్వకర్మ మరాఠీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వధూవర పరిచయ వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కుల సంఘాల ప్రతినిధులు ఐక్యంగా ఉంటూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన విశ్వకర్మ మరాఠీ సంఘం వధూవర పరిచయ వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటం వద్ద పూజలు చేశారు. అనంతరం అతిథులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కలిసికట్టుగా ఉంటూ సంఘ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. సంఘటితంగా ఉన్నప్పుడే సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో వధూవర పరిచయ వేదికను నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఉన్నటువంటి మన యొక్క విశ్వకర్మ సమాజాన్ని మరాఠీ ఉన్నారు, తెలుగు ఉన్నారు. మనం మరాఠా సమాజం సమైనటువంటి విశ్వకర్మ అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం అంటే ఇది ఆశామాషి కాదు. మరి ఈరోజు సంఘం అంతా కూడా ఏ కార్యక్రమం పెట్టుకున్నా మనందరం ఇలా వధూవరుల యొక్క పరిచయ వేదిక పెట్టుకున్నాం. దీని ద్వారా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పరిస్థితులతో ఉన్నారు, కొందరు పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అనేక రకాల కారణాలతోటి కూడా పెళ్లి కలిసినటువంటి బిడ్డల్ని కూడా కొన్ని సందర్భాల్లో కొందరు పెళ్లి చేయలేకపోతాం. అందుకొని ఇలా కుల సంఘం ఏర్పాటు చేసుకొని కులంలో ఉన్నటువంటి వధువుల యొక్క పరిచయ వేదిక పెట్టుకోవడం అంటే నిజంగా నేను సంతోషంతో పాటు మిగతా వారి యొక్క బాడీ సభ్యులు, కమిటీ సభ్యులను వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ను గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బేలా మండలంలోని సాంగిడి, జైనత్లోని గిమ్మ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాలకు వచ్చిన ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల తీరును వివరించారు. కార్యక్రమంలో నాయకులు మురళీధర్ ఠాక్రే, దత్తానిక్కం, గణేష్, ప్రవీణ్, సందీప్, విజయ్ బోయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బీజేపీ 10 ఏళ్ల పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. గ్రామీణ ప్రాంత వాసులకు కనీస సౌకర్యాలను కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏం జరుగుతున్నది, మనం ఎట్లా ఉండాలా, మనం ఎవరికి ఓటేస్తే ఏ రకమైనటువంటి మనకు మంచి నాకు గట్టి చెప్పాలా, ఓటు వాళ్ళకైతే ఈసారి ఒకటేసారి మాట చెప్పాలా, ఓటు ఈసారి వాళ్ళకైతే. ఇప్పటి వరకు ఎందరో మందికి ఓట్లు వేసినాం, ఎందరో మందిని ప్రధానమంత్రులుగా చూసినాం, ఎన్నో సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకున్నాం. కానీ ఈసారి వేసేటటువంటి ఓటు ఎంత విలువైనటువంటి ఓటు అంటే
500 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణ సమస్యని పరిష్కారం చేసుకొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి హిందువుల కళ అయోధ్యలో రాముని మందిరం ఎప్పుడు నిర్మాణం అవుతుందా అని చూసినటువంటి మనందరికి కూడా మన యొక్క కళను సాకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా మనమంతా కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, నాయకులు మయూర్ చంద్ర, స్వామి, మహేందర్ యాదవ్, జక్కుల ప్రభాకర్, కనపర్తి చంద్రకాంత్, వెంకటస్వామి, శశికాంత్ యాదవ్, నాగార్జున రెడ్డి, ధనుంజయ్, రవీందర్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారత్ మాతా కీ జై. కమలం గుర్తుకే కమలం గుర్తుకే జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా వామపక్ష పార్టీలు పాటుపడాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపుకు లెఫ్ట్ పార్టీలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన పలు అంశాలపై చర్చించారు. మే 3న జరగనున్న సమావేశంపై సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నాయకులు విలాస్, నళినిరెడ్డి, కుంటాల రాములు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ బీజేపీ తన పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత లెఫ్ట్ పార్టీలపై ఉందని తెలిపారు. ఇందులో భాగంగానే మే 3న చేపట్టనున్న సమావేశాన్ని జయప్రదం చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ నిర్వహించేటువంటి పాత్ర ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఓడించాలనేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో ఇలా ఐక్యంగా ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. ఇండియా కూటమి అనేటువంటిది ఏర్పడ్డది. అందులో కీలకంగా ఇలా లెఫ్ట్ పార్టీలు పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా. అందుకే ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఒక ఆదివాసి బిడ్డకు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. 138వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ పిలుపునిచ్చారు. మేడే కరపత్రాలను సోమవారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుంపల రంజిత్ కుమార్, పెరక దేవిదాస్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ కార్మిక వర్గం ప్రజానీకం 138వ మేడే వారోత్సవాలను అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉన్నది. 1886లో హే మార్కెట్లో 8 గంటల పనిదినం కోసం కార్మిక హక్కుల సాధన కోసం జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికోద్యమ అమరవీరులు రక్తతర్పణం చేశారు. ఆ పోరాటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరికీ 8 గంటల పనిదినం అనేది హక్కుగా వచ్చింది. అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో కార్మికులకు కనీస హక్కులు ఆ పోరాటం ద్వారానే సిద్ధించాయి. అందుకు అమరవీరుల స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం 138వ మేడేని అన్ని పారిశ్రామిక కేంద్రాల్లో, పని ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎర్ర జెండాలను ఎగరవేసి కార్మికులు, ప్రజలు
జయప్రదంగా మేడే వారోత్సవాలను జరపాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉన్నది. ఇక్కడ భారతదేశంలో ఏదైతే 8 గంటల పని దినాన్ని మళ్ళీ 12 గంటలకు బీజేపీ ప్రభుత్వం పెంచింది, దాన్ని ఉపసంహరించుకొని 8 గంటల పని దినాన్ని పునరుద్ధరించాలని 4 లేబర్ కోడ్లను కార్మిక హక్కులను హరిస్తూ తీసుకువచ్చింది. ఆ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను యథాతథంగా పునరుద్ధరించాలని పోరాటం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల పరిష్కారం కోసం, కార్మిక హక్కుల సాధన కోసం, కనీస వేతనాల కోసం మేడే అమరవీరుల స్ఫూర్తితో ఈ మేడేను జయప్రదం చేయాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కార్మిక వర్గం కార్మిక హక్కుల కాలరాస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఓటింగ్ లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ. ఎన్నికల బరిలో నిలవనున్న 12 మంది అభ్యర్థులు. వంద శాతం పోలింగ్ లక్ష్యంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తున్న అధికారులు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ప్రతినిధులతో పట్టణంలో అవగాహన ర్యాలీ. ఊరువాడ హోరెత్తుతున్న ప్రచార పర్వం. పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆక్షేపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.